ఎట్లా అనిపిస్తుంది నీకు పెళ్లి చేసుకుంటున్నావు? జుట్టు కలర్ ఇట్లా మార్చుకుంటా అని చెప్పింది. మంచిగా పెళ్లి చేసుకున్నాక ఇట్లా మంచిగా ఉంటదేమో అని చెప్పి పెళ్లి చేసుకుంటా. ఎంత ఇష్టపడుతున్నావు? ఎంత ఇష్టమే నీకు శంకర్ అంటే? ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి అది తెలిసి ఈ కాలంలో అయితే ఒక 60 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకరు. ఉన్న రోజులు మాత్రం సంతోషంగా ఉంటారు. అండర్స్టాండింగ్తో ఉండండి. అర్థమైందా? మంచిగా ఉండాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ రాక్. సో ఏంటంటే క్రేజీ మీరు అందరు నాకు తెలిసి లైవ్ చూసి ఉంటారు. ఇందోది శంకర్ది. ఆ లైవ్లో ఇద్దరు పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోరు. సో వచ్చి అడిగారు, అన్న ఇట్లా పెళ్లి చేసుకుంటామన్నా అంటే పదా మీరు మీ ఇష్టం అయితే నాకు మీ ఇష్టం అని చెప్పి చేపిస్తున్నా. ఎట్లా అంటారు? వాళ్ళు మొత్తం సంతోషం ఉన్నారు. నీకేమవుతుందిరా? ఇందుకు పెళ్ళి అయిపోతే సుఖం ఉంటాను. ఎందుకు గోల ఉండదు నాకు. మా చెల్లి పోతుంది మంచిగా. దేవుడా మంచిగా చూసుకో మా చెల్లిని. గైస్, ఈ మార్కెట్లో కలర్ ట్రేడింగ్ అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. కానీ చాలామంది దాన్ని ఏం చేస్తారు అంటే ఫేక్గా చెప్పి అంత సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ అంతా లాస్కి తీసుకెళ్తారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నా ఓన్గా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో నేనే చెప్తున్నాను బిగ్ పడుతుందా స్మాల్ పడుతుందా అని చెప్పేసి. సో కలర్ ట్రేడింగ్ మీకు నా మీద నమ్మకం ఉంటే మాత్రం వెళ్ళి జాయిన్ అవ్వండి. పక్కా చెప్తున్నా, మిమ్మల్ని 100% నేను విన్ చేపిస్తాను. ఎందుకంటే నేను ఒక నాలెడ్జ్ దాన్ని పీడిఎఫ్ ఫైల్స్ దాంతో ఆడదు, ఒక నాలెడ్జ్తోనే ఆడాలి అంతే. సరే మీకు నా మీద నమ్మకం ఉంటే ఇలా టెలిగ్రామ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పెడుతున్నా అండ్ బయోలో పెడుతున్నా, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో నేను నైట్ 7 o'clock వచ్చి మీకు ప్రెడిక్షన్ చెప్తాను. ఓకే సరే ఒకసారి బండి అనరా. బండి అన్నా కదా అక్క పెళ్లి కావాలా పెళ్లి కావాలా నీకు? పిల్లి అన్నాడు. ఫస్ట్ 100 రూపాయలు చెప్పు, నేను దొరికొస్తాను. ఎవరు తీసుకొస్తాను? నువ్వు ఎప్పుడు? అరే మా చెల్లిని దొరికొస్తాను. మీ చెల్లిని తీసుకొస్తావా? ఎందుకురా? నీకు అంటే ఇష్టం లేదా? మా చెల్లి అంటే శంకర్ బావవుతురా? బావుతాడు. ఫస్ట్ చెల్లి బావని తీసుకొస్తా. బావా బస్మంతి బావా. ఎట్లనే చూడగలదు వాడు హీరోలాగున్నాడు. నాకు డౌట్, మనోడు ఎంత క్యూట్గా ఉన్నాడు. సరే ఇదో ఒక పని చేయండి సార్, ఇద్దరు ఇట్లా ఎవరు క్యూట్ ఉన్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి. శంకర్ బాగున్నాడా ఎందుకు బాగున్నాడా అని చెప్పేసి. నాకైతే శంకరే బాగున్నాడు అనిపిస్తుంది క్యూట్గా. కొంచెం ఇందు తగ్గిపోయింది. ఇందు కర్రని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, తెల్లని పెళ్లి చేసుకుంటే మంచిగా క్యూట్గా ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది నీకు పెళ్లి చేసుకుంటున్నావు? ఎందుకురా అంత సడన్గా పెళ్లి చేసుకుని ప్లాన్ చేసుకున్నావు? ఆ పిల్ల చెప్తే జుట్టు కలర్ ఇట్లా మార్చుకుంటా అని చెప్పింది. మంచిగా పెళ్లి చేసుకున్నాక ఇట్లా మంచిగా ఉంటదేమో అని చెప్పి పెళ్లి చేసుకుంటా. గోల్డ్ అమ్మేస్తుందేమోరా? ఆ గోల్డా ఏం చెప్పురా? గోల్డే. అరే ఫస్ట్ వీడియోలో చూసారు అరే. అరే మీ బావ కదరా? బావ కాలు మొక్కు. ఎందుకన్నా అట్లా మొక్కకూడదు? మొక్కలు కదా. అరే సాంప్రదాయం కదా. అరే ఏం లేదు సాంప్రదాయం. మా చెల్లిని ఇచ్చేదే అన్న అన్నకి రాదన్నా. ఏమన్నా చెప్పు. సాంప్రదాయం సుత్తిరి
సరే మీ పిల్లమ్మని అయితే పిలుస్తున్నా ఏమని పిలుస్తాను ఏమని ఇందాని ఏమంటావు పిలుచుకురా నువ్వు పిలుచుకోసా మీరే పోగా పిలుచుకో ఆడపిల్లని ఆడకుట్టు ఎత్తుకురావాలి ఇప్పుడు నువ్వు ఎత్తుకొని రావాలి ఇప్పుడు ఇప్పుడు అక్క మోసుకొని వస్తే భుజం పైన ఎత్తుకొని వస్తావు ఇప్పుడు అరే సాంగ్ వాడండి రా వచ్చిందమ్మా వచ్చిందమ్మా లుకింగ్ అసలు లుకింగ్ చూడండి ఎట్లుంది కోతి పిల్లలక్క వీటికి రా. కూర్చొని కాళ్ళు నొప్పిస్తున్నాయి. ఎప్పుడన్నా అరే బాయ్కి అమ్మాయి ఇటు సైడ్ ఉండాలి కదా ఇటు సైడ్ ఉండు అమ్మాయి లెఫ్ట్ ఉండాలి ఇందో నీకేమనిపించింది పెళ్లి చేసుకుని సడన్ గా అనిపించింది అట్లా వదిలేసి ఉండే వచ్చి పెళ్లి చేసుకుని చాలు అంతేనా సార్ లైఫ్ లో మంచిగా చూసుకుంటావా చూసుకుంటా తేడేం రాదంటావా తేడేం రాదు నన్ను కొట్టకుంటే చాలు కొడతాడా ఫుల్ కొడతాడా కొడతాడు కదా మళ్ళీ అవ్వ నాకు దెబ్బలు తినాలి కదా అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాడు మా బావ నేను మీ బావకు సపోర్ట్ ఇస్తున్నా ఎందుకు ఎందుకంటే నన్ను ఎంత అయిపోయి నాకు తెలుసాను డైలీ ఏం చెప్పేది ఏం ఆ పిల్ల అంట్లు కూడా నేను తోమి నాకు రోజు అయితే నాకు ఎంత బాధ ఉండాలన్నా ఎంత బాధ ఉండాలి ఇంకా లేట్ చేయడం ఎందుకు అరే ఫస్ట్ దండలు తీసుకురా పో అరే మై దండలు లోపరా చూపులతో గుచ్చి గుచ్చి చంపగే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే తాళి కట్టండి ఫస్ట్ తాళి కట్ట తాలిగట్టు తాలిగట్టు ఎందుకంటే ఇంకేం ఏ చూపిరా అందరు చూపిస్తా చూపి ఇందులో నేను చూపిస్తా మాట్లాడుతున్నాక చూపించాలి అయ్యా కట్టు తాలి కట్టు జబ్బును ఇట్లుండవు అక్క ఏ అక్క సాంగ్ పాడు. జడలే పాకెట్లు వెనకాల పోయి భజంత్రి అన్న కాదన్న బ్యాండ్ వేస్తాడంట తెచ్చుకుని అరే పూలు అనేరా పట్టినట్టు ఏం అనుకోవాలి మొదలు చేస్తున్నాను అందరు తీసుకొని కొంచెం కొంచెం పట్టుకొని అచ్చంత్రి ఫోన్. కెమెరామెన్కి ఏదో, కట్రా ఇంకేం ఆలస్యం అరే ఏడరా డౌట్ రా అరే అడగొద్దా అడగొచ్చు తెలియదు కానీ తాళి కట్టేటప్పుడు నేను అరే last feeling అన్న హనీమూన్ ఎక్కడ రా మీది తప్పటి ఏడ వేసుకున్నా? తెచ్చుకున్నా హుషన్ సాగర్లో వేసుకుంటారా బెంగళూరులో వేసుకుంటారా ఇల్లింటి కాడ ఈ ఇందు కొట్టు ఏ తాళి కట్టి వస్తుండు మై కట్టు 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 కట్టాలా కట్టు ఫాస్ట్ ముఖ మనసు సుమనలయిన సుసుత సహిత కామం విరహరహిత భామం ఆనందమోగం మాజీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ 3 ఏళ్ళు వద్దు కానీ ఇంకా అక్క స్టెప్ అరే ఇప్పుడేదో తాళి కట్టేసారు కదా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కంగ్రాచులేషన్ కంగ్రాట్స్ ఇందు ఎన్నో పెళ్లి చేసుకుని ఆనందం ఇందు ఆనందం చూడండి ఏంటండి హ్యాపీ బర్త్డే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు నువ్వు చెప్పావారా నీకెందుకు రా బాధ ఏం కాదులే. అంటే ఇంట్లోకి వెళ్ళిపోతా నా కార్లు నాకే అనుకోకుండా సడన్ సడన్ వేసుకోరు వాళ్ళు పెళ్లి కూడా నైట్ మాట్లాడుకో పెళ్లి చేసుకోరు ఏమైందంటే అసలు గుడికాడికి వెళ్ళాం కానీ గుడికాడికి వెళ్ళాం కానీ గుడికాడ పర్మిషన్ లేదు గుడికాడ వేసాం అనుకుంటే పర్మిషన్ లేదంట సో అందుకే ఎందుకు ఈయన వేసేదామని చెప్పేసి ఇంక ఇట్లా వేసేసినాం అన్న దండ మాసుకోమని చెప్తాను ఏ ఆనందం చిరునవ్వుతుండు కదా నేను మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు పెళ్లి చేసుకుని మనం ఒక 8 days పోతే ఒక 5 days పోతాం మాట పెట్టి మళ్ళీ వచ్చేది ఆఫీస్కి మార్చుకో దండలు మార్చుకో ఫస్ట్ అరే సాంగ్ కూడా ఫస్ట్ పాట పాడు
నేను వేసుకురా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పెళ్ళి బర్త్డే అరే మ్యారేజ్ రాదు ఏం చెప్పాలి హ్యాపీ ఉన్న రోజులు హ్యాపీ ఉన్న రోజులు మంచిగా మంచి చేసుకున్నాడు అది నెక్స్ట్ ప్లాన్ ఏంది చెప్పండి రా పోనీ సిగ్గు పడకుండా నెక్స్ట్ ప్లాన్ ఎక్కడ ఏంది మొత్తం చెప్పండి. నెక్స్ట్ ప్లాన్ పిల్లలు కనాలి. ఏ కలర్ అని అడిగి గ్రీన్ కలర్ పిల్లలు అంటారంట. విచిత్రంగా రే వీరేంద్ర రే మా అయ్యన్న అయితే గ్రీన్ కలర్ పిల్లలని కనాలంట, రెడ్ కలర్ పిల్లలని కనిస్తాడు. గ్రీన్ కలర్ పిల్లలు ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దు. తెల్ల ఉంటారా నీకు? ఈయన రక్కలు ఉండవు. ఆహా ఎంత ఇష్టపడుతున్నావు? ఎంత ఇష్టమే నీకు శంకర్ అంటే? అంత ఇష్టం. మాటలతో చెప్పు, చేతు ఆనే అన్నాడు వచ్చి చెప్పు. ఇక ఏం చెప్పాలన్నా ఇక చెప్పొద్దు ఇక చెప్పు. అన్న వీళ్ళు పిల్లలు నీకు ఎంత ఇష్టం శంకర్ అంటే? చెప్పలేనంత. చూపించినంత ప్రేమ అంటావా? అవన్నీ వద్దన్నా, చెప్పనేదంత ప్రేమ అంతే. ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు ఇంత డల్గా? మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నా అని బాధ అనిపిస్తుంది అన్న. చిరునవ్వులతో బతకాలి. ఫస్ట్ వీళ్ళందరేమో అన్ను మా దేవుని కదా అన్న, నేను వదిలేసి వెళ్ళిపోతుంటే ఎట్లనో. ఆకావతో శివన పోతే శివాని మీకు దేవుడు. అయితే మా శివన్న అయితే మాకు దేవుడు ఆఫీస్లో, మా శివన్న కాలు మొక్కుతున్నా. అయ్యి ఎందుకు తిరగదు? నాకు భయం వేస్తుంది. నువ్వు కాలు మొక్కేవే మొక్క కాలు రాజు తగ్గిపోతుంది. ఇక్కడ మంచిగా ఉండు సార్ లేవు. శంకర్ అడుగుతాం చూడండి. ఇక్కడ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఏదో నన్ను కొట్టకుండా నెక్స్ట్ చూసుకోమని అంతే. అరే ఒక మాట చెప్పాలా, లవ్ అన్నాక గొడవలు కామనే, కొట్లాడడం కామనే. కానీ ఏం తెలుసా, ఈ లవ్లా ఒకటేం తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి. వాడేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని పక్కా ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే మీరు ఉన్న రోజులు ఒక 100 years అన్న 60 years బతుకుతారు. నాకు తెలిసి ఈ కాలంలో అయితే ఒక 60 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకరు. ఉన్న రోజులు మాత్రం సంతోషంగా ఉంటారు. అండర్స్టాండింగ్తో ఉండండి, అర్థమైందా? మంచిగా ఉండాలి. నువ్వు ఎట్లుంటే చెప్పు. నేనైతే బర్ఫూర్ బతికేస్తా. బర్ఫుల్ బతికేసా, బురాన్ తినేసా, బురాన్ బట్టలు ఉంటాయి కాదు. ఎట్లుంటావు? ఎట్లా నా అత్తగారి ఇంటికి పోతే ఇంకెట్లుంటానన్న? అత్తారంటే ఫస్ట్ మీ ఇంటికి వస్తున్నాడు బెంగళూరు. తీసుకోతా. అరే హనీమూన్ ఏడేసుకుంటురా? నువ్వు ఏడేసుకుంటావు నీకు ఏడ కావాలి బెంగళూరులో? నాకా మంచిగా చెట్లు ఉండాలి. ఆ చెట్లు చెట్లు అయ్యా అరే జంగల్ మే మంగళ గ్రీన్ కలర్ పిల్లలు పుడతారా? అరే 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 నువ్వు కరా నిమిషం కరా చెప్పు. నీకు ఏం బాధ చెప్పు. ఇద్దరు మధ్యలో కూర్చో. ఇద్దరు కూర్చో. ఏం కూర్చో చెప్పు. ఏం కావాలి? గ్రీన్ కలర్ ఉందిగా, పిల్లలు గ్రీన్ కలర్ పుడతారా? అంటే ఏం గ్రీన్ కలర్ ఉంది? జుట్టు హెయిర్ గ్రీన్ కలర్, పిల్లలు గ్రీన్ కలర్ కుడతాడు. తెలియదు. ఇప్పుడు తల పక్కన పక్కన పెట్టుకోమని అనుకుంటారు. అంటే బ్లాక్ కలర్ కుడతాడు. సగం బ్లాక్ సగం గ్రీన్. అట్లా కొడతారు. అట్లనే కొడతారా? సరే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతుంది నీకు ఒక మాట చెప్పరా. ఎందుకు ఆఫీస్ నుంచి వెళ్తుంది కాబట్టి. ఆల్ ది బెస్ట్, మంచిగా వేయరా. మళ్ళీ రావాక అని చెప్తున్నా. ఎందుకంటే నా బాధ దీని ఇందు బాధ నా బాధ కాదన్నా. శంకర్ మీద నీ ఒపీనియన్ ఏం చెప్పరా? ఎందుకంటే శంకర్ మంచిగా అన్న ఎప్పటికే కానీ ఇందులో మంచి చూసుకుంటాడు. మర్చిపోయిన క్రష్ శంకర్ తమ్ముడు కదా అక్క, క్రష్ వాళ్ళ అక్క. శంకర్ వాళ్ళ అక్క క్రష్. చెప్పు క్రష్. ఈడున్నా మంచిగా ఉండాలి అంతే. ఈడున్నా మంచిగా ఉండాలి. శంకర్ కూడా మంచిగా ఉన్నాడు. ఇద్దరు మంచిగా ఉండాలా? ఇద్దరు మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలా? మళ్ళీ వాళ్ళకి ఏమైనా సాయం చేస్తున్నాం లేదా? ఏమో చెట్లలో ఉండేటప్పుడు సాయం ఎందుకు? ఎందుకంటే అంటే గిన్నెలు ఉండలు ఏమొద్దా అక్క? ఏమొద్దు ఎందుకు? ఇస్తరాకులు పెద్ద అరిటాకు ఉంటుంది చూసావా, దాంట్లోనే అన్ని. ఇంకా మీరు వచ్చినప్పుడు ఏడ తింటారు? అరిటాకులనే తింటాం అంతే.
సో చూసి కదా ఇప్పుడైతే మ్యారేజ్ అయితే అయిపోయింది. సో ఇంకెందుకు లేటు, ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్ బాయ్.